ఈ శరీరం ఇస్సై తీరుతుంది, ఏ క్షణమైనా తీరుతుంది, అది ఎప్పుడో తెలియదు. అందువల్లే శంకరుల వారు అన్నారు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ యొక్క మోహితుడే ఉన్నటువంటి మానవా, ఒక్క క్షణంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ దగ్గర ఉండవురా. ఏ క్షణమైనా నిన్ను వదిలిపెట్టిపోతాయి, అవి వెళ్ళకపోయినా నువ్వు వెళతావు. కనుక ఆ యొక్క పరమాత్మ నీ హృదయంలో పెట్టుకోరా. గోవిందుడు అంటే ఏదో నిలువు నామాలు పెట్టుకున్నవాడని, శివుడు అంటే అడ్డనామాలు పెట్టుకున్నవాడని మామూలు అర్థం. అలాంటి అర్థం కాదండి, పూర్తిగా రాంగా అర్థం. అలాంటి అర్థం కానే కాదు. పరమాత్మకి ఏ నామాలు లేవు. నిలువు నామాలు పెట్టినా మనమే, అడ్డనామాలు పెట్టినా మనమే, గుళ్ళో కూర్చోబెట్టింది కూడా మనమే. ఆయన అర్థం ఏంటంటే, ఒరే గుళ్ళో కూర్చోబెట్టావు బాగానే ఉంది, నీ హృదయం అనే గుళ్ళో కూర్చోబెట్టుకున్నావా, అసలు నేనున్నానని కలుపుకున్నావా లేదా అన్నాడు. నేను తరతరాలుగా నీ హృదయంలో ఉన్నానురా, నీ హృదయంలో గుడి కట్టుకొని ఉన్నాను కదా, నన్ను ఎప్పుడైనా చూసావట్రా, నీలో నన్ను చూసుకున్నావా? నీలో ఉన్న నన్ను చూసుకోకుండా ఎక్కడెక్కడో దేవాలయానికి వెళ్ళి ఏదో గర్భాలయాల్లో క్యూలో నిలబడి అనేక ప్రమాదాలు కూడా ఈ మధ్య, అలాంటి ప్రమాదాలన్నీ కూడా రప్పించుకొని లేనిపోని బాధలు పడి ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడో పోవటం కాదు, అక్కడికే వెళ్ళాలి, మనమే చూడాలి, ముందే చూడాలి, మొత్తం మనమే కట్టాలి. అలా వచ్చేటువంటి పుణ్యం కాదండి. పుణ్యం అంటే ఆనందాన్ని నిరంతరం నిరతిశయమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ పుణ్యం. అలాంటి ఆనంద వనం, అలాంటి ఆనంద వనం అవిముక్త క్షేత్రం వారణాసి. వారణాసిలో ఎవరైతే యజమానులు ఈ యొక్క రుద్రయజ్ఞం జరిపించుకుంటుంటారో, మిమ్మల్నే కాకుండా ఈ యొక్క యజ్ఞం చేయడానికి వచ్చేటువంటి మమ్మల్ని చూచేటువంటి భక్తులందరినీ కూడా తరింపజేసుకోవటానికి, మన జన్మలన్నీ తరింపజేసుకొని నిరంతరమైనటువంటి నిరతిశయ ఆనందం పొందటానికి ఈ యొక్క ఆనందవనమే సరైనటువంటి ప్రదేశం. మహాకైలాసం అని పేరండి ఈ యొక్క వారణాసికి. అలాంటి వారణాసి ఆనంద క్షేత్రంలో ఉన్నాం. అలాంటి నిరతిశయమైనటువంటి ఆనందం మనందరికీ లభించాలని, ఈ యొక్క నిరతిశయమైనటువంటి ఆనందంతో విశేష భక్తి జ్ఞాన వైరాగ్యాలు తప్పనిసరిగా అందరికీ రావాలని. ఎందువల్లంటే ఎప్పటికైనా భక్తి వైరాగ్యాలు వస్తేనే విముక్తి. నేను ఇక్కడే ఉంటాను, మా ఇంట్లోనే ఉంటాను, పిల్లలతోనే ఉంటాను, ఆస్తితోనే ఉంటాను, నా పదవి, నా ఇల్లు, నా భవద అంటే అవన్నీ ఉండవు, బాధపడాల్సి వస్తుంది అప్పుడు. అందువల్ల దీంట్లో ఉంటూనే, ఇంట్లో ఉంటున్నటువంటి వనిత ఆమె ఇంట్లోనే ఉండి ఏ విధంగా అయితే ఇంటిని శుభ్రం చేసుకుంటుందో, ఆ ఇంట్లో ఉండి శుభ్రం చేసుకుంటుందా, బయటికి పోయి శుభ్రం చేసుకుంటుందా ఇంటిని, ఇంట్లో ఉండే ఇంటిని శుభ్రం చేసుకుంటుంది. అట్లానే మనం ఈ దేహంలో ఉండే పరమాత్మని ఈ శరీరం వదిలేలోపు స్వామివారు స్వయంగా అంటాడు, ప్రాక్ శరీర విమోక్షణాత్. ప్రాక్ అంటే ముందండి. దేనికి ముందంటే శరీర విమోక్షణాత్ ప్రాక్. ఈ యొక్క శరీరం పరమాత్మ ఇచ్చేటువంటి అద్భుతమైన మానవ జన్మ. ఇది పడిపోక మునిపే శరీర విమోక్షణాత్ ప్రాక్, ముందే అర్థం చేసుకోవాలట. ఏమని? రే, ఇక్కడ మనం సాధించుకున్నవన్నీ వీటితో మనం రమించకూడదు, ఏదో మన కర్తవ్యం మనం చేస్తూ ఉండాలి, మనం ఇది రమించకూడదు. మనలో ఉన్న పరమాత్మని, మన హృదయంలో కూర్చొని ఉన్నటువంటి పరమాత్మతో రమించాలి. ఎవరితో రమిస్తే ఇంకా రమించాల్సింది లేదో, ఎవరిని పొందితే ఇంకా పొందాల్సింది లేదో, ఎక్కడికి చేరితే ఇంకా చేరాల్సింది లేదు, ఏది సాధిస్తే ఇంకా సాధించాల్సింది లేదు, అలాంటిదే నిరతిశయమైనటువంటి ఆనందం. అలాంటి ఆనందాన్ని పంచేటువంటి అవిముక్త క్షేత్రం వారణాసి, కాశీ. ఇలాంటి మహాక్షేత్రంలో అద్భుతంగా మహాకార్తీక మాసంలో ఏకాదశి, పౌర్ణమి ఎట్లాంటి అద్భుతమైనటువంటి తిథులు. ఇలాంటి రోజుల్లో ఇక్కడ ఈ యొక్క అందరి గోత్రనామాలతో, నక్షత్రాలతో, ఈ యొక్క కుటుంబ సభ్యుల పేర్లతో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఉద్దేశించి లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సర్వేగణా సుఖినో భవంతు అనేటువంటి నినాదం ప్రకారంగా లోకమంతా బాగుండాలని, లోకంలో ప్రతి జీవి బాగుండాలని, అందరికీ నిరతిశయమైనటువంటి ఆనందం కలగాలని, అందరూ
ఈ దేహం ఉన్న